అంటే తెలుగు పుస్తకానికి ఇంగ్లీష్ పుస్తకానికి వచ్చిన తేడా ఏంటి? మీరు ఇంకా కొత్త కొత్తవి అదే తీసుకొచ్చారు? తెలుగు ఇంగ్లీష్ పుస్తకంలో ఈ సంస్కరణలో వాటికి సంబంధించిన ఫిలాసఫీ ఏమిటి, ఆయన ఎక్కడెక్కడ ఆయనంతలో ఆయన తన గురించి చెప్పుకున్నాడు, అట్లాగే ఈ నేషనల్ పాలిటిక్స్లో ఈ రిలీజియన్ పాత్ర ఏమిటి, అట్లాగే ఆయన స్ట్రాటజీస్ ఎక్కువ నేషనల్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఆంధ్ర రాజకీయాలు ఆ రాజకీయాలు కొన్ని తగ్గించారు అంతే. తర్వాత వాజ్పేయికి పీవీకి మంచి అనుబంధం ఉండేది అంటారు, అది అంతవరకు నిజం సార్? అద్భుతమైన అనుబంధం ఉండేది. ఎందుకంటే ఇద్దరి ఆలోచన విధానం దాదాపు ఒకటే. ఎందుకంటే ఆ కన్సెన్సస్ దృక్పథంతో అన్నీ చేసుకోవాలి. మొదట్లో సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు అందరితో చర్చించాడు ఆయన. బీజేపీతో కూడా తీసుకున్నాడు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు అద్వానీని. వాజ్పేయికి పద్మభూషణ్ ప్రకటించాడు. మనం బీజేపీ అతనికి మల్లికార్జునయ్యకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చాడు. ఒక డెమోక్రటిక్ స్పిరిట్. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇవ్వట్లేదు నరేంద్ర మోడీ. ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ కూడా ఇచ్చేందుకు ఆయన వెనుకాడుతున్నాడు. కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ మల్లికార్జునయ్యకి ఇచ్చాడు, వాజ్పేయికి పద్మవిభూషణ్ ఇచ్చాడు. సో ఒక వాజ్పేయిని అమెరికాకు టాక్స్కు పంపించాడు, పాకిస్తాన్ తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు ప్రతిపక్ష నేత అయినప్పటికీ. అంత అద్వానీని కూడా పంపించాడు. చాలామంది తెలియని విషయం ఏంటంటే వాజ్పేయి వెళ్ళడానికి కొద్ది రోజుల ముందు అద్వానీ కూడా వెళ్ళాడు. సో ఒక డెమోక్రటిక్ స్పిరిట్. ఒక దశలో ఏమైందంటే ఈ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి చేస్తుంటే వీళ్ళిద్దరూ కలిసి భారతీయ జనతా కాంగ్రెస్ ఏర్పరుస్తారేమో అని ప్రచారం కూడా జరిగింది. అంత సానుకూల పరిస్థితి వచ్చిన తర్వాత ఇది కనుక 5 ఏళ్ళు కనుక కొనసాగితే బీజేపీ అనేది ఇక ఉండదురా బాబు, మన ఎగ్జిస్టెన్స్ కోల్పోతుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే అప్పుడు అద్వానీ కదా లీడరు. రకరకాల కుట్రలు అవన్నీ మొదలుపెట్టాయి. అంటే అద్వానీ ఒక్కడే అనుకోను, బీజేపీలో థింక్ ట్యాంక్ చాలా ఉండి ఉంటుంది. దాని వెనుక ఆర్ఎస్ఎస్ ఉంటుంది. వాళ్ళు ఒక వ్యూహరచన చేస్తారు. అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనేది చూస్తుంటారు. మనం వీక్ కాకుండా ఉండాలని ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది కదా. కానీ వాజ్పేయికి అది నచ్చలేదు. వాజ్పేయితో ఆయన కాన్సెన్సస్గా వ్యవహరించేవాడు. ఏజ్ ఉన్నా సరే ఆయన మాట్లాడేవాడు. చాలాసార్లు పార్లమెంట్లో హంగామా సృష్టించేవాడు అద్వానీ. వాజ్పేయి వాటిని ఆపి అన్నీ చల్లార్చేవాడు. వాజ్పేయి పార్లమెంట్ నుంచి వెళ్ళగానే మళ్ళీ హంగామా సృష్టించి అద్వానీ సభను వాయిదా వేయించేవాడు. సో ఆ ఇద్దరి మధ్య వైరుధ్యం చాలా స్పష్టంగా కనపడేది. అంటే అద్వానీ ప్రధానమంత్రి కావాలనే ఒక ఆలోచనతో చేశారంటే అదే అద్వానీకి నిజానికి సహజ రీతిలో కనుక అద్వానీ ఉండింటే అద్వానీ ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవాడు. ఎందుకంటే అప్పటికి అద్వానీయే లీడరు. అద్వానీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయాడు? జైన్ హవాలా కేసు వచ్చింది. వచ్చేసరికి ఆయన ఒక ఏడాది అస్త్ర సన్యాసం చేయాల్సి వచ్చింది. అండ్ ఆయన మీద ఒక చెడ్డ పేరు వచ్చింది. సో అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దాని తర్వాత వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అలాగే హాయిగా ఉండింటే, ఆయన పూర్తికాలం కొనసాగించి ఉండింటే దాన్ని బెనిఫిట్ తీసుకొని నెక్స్ట్ అద్వానీ అయి ఉండేవాడు. ఏం జరిగింది? ముందస్తు ఎన్నికలు అనౌన్స్ చేశారు. వాజ్పేయి గవర్నమెంట్ బలవంతం పెట్టి ఒక 6 నెలల ముందే ఎలక్షన్స్ పెట్టించి అంత చేసేసరికి ఆ గవర్నమెంట్ ఇండియా షైనింగ్ అనేది విఫలమైపోయి అద్వానీ పరిస్థితి కోల్పోయింది. పోనీ దాని తర్వాత అయినా సోనియా గాంధీ వచ్చింది. సోనియా గాంధీ వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ఓపిక పెట్టాలి కదా. అప్పుడు కూడా అతను ఏం చేయలేకపోయాడు. అతను ప్రభుత్వం రకరకాల ఇబ్బందులు పెట్టాలని చూశాడు. విదేశీ ముద్ర అన్నాడు, అదన్నాడు. చివరికి అవన్నీ ఏమీ ఫలించలేదు. ఈ ఒక కుతంత్రాలు చేయడం వల్ల ప్రధానమంత్రులు ఎవరైనా అవుతారనుకుంటే అది సాధ్యం కాదు అన్న విషయంలో అద్వానీ విషయంలో రుజువైంది. ఆయన ఓపికగా ఉండి ఒక వాజ్పేయి లాగా రాజకీయాలు చేసి ఉండింటే ఆయన చాలా కాలం క్రితం ప్రైమ్ మినిస్టర్ అయి ఉండేవాడు. ఇక ఆయన 10 ఏళ్ళు అవకాశం వచ్చింది. ఒకసారి వాజ్పేయి గవర్నమెంట్ పోయిన తర్వాత ఆయన అద్వానీ అవుతాడనుకున్నారు. ఎందుకంటే అప్పుడు వెంకయ్యనాయుడు స్వయంగా అనౌన్స్ చేశాడు లోహపురుష్ వికాస పురుష్ అని. అంటే లోహపురుష్ అంటే సర్దార్ పటేల్ లాంటి వాడితను వాజ్పేయిని వికాస్ పురుష్ అని పక్కన పెట్టేయాలనే ప్రయత్నమే దాంట్లో స్పష్టంగా కల్పించింది. కానీ ఆ లోహపురుష్ హయాంలో అధికారంలోకి రాలేకపోయింది. దాని తర్వాత కూడా అతను మళ్ళీ సోనియా గాంధీ దీన్ని అడ్డుకోలేకపోయాడు. అప్పుడు వాళ్ళు నరేంద్ర మోడీని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అంటే ప్రధానమంత్రి కావటం కోసం పడిన తొందరపాటు చర్యలే అద్వానీని ఆ పదవికి దూరం చేశాయని మనం అది నా అభిప్రాయం. తొందరపడకుండా ఉంటే అయి ఉండేవాడు. నిజానికి అద్వానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీని 2 సీట్ల నుంచి ఈ స్థాయికి వచ్చింది అంటే అద్వానీ కంట్రిబ్యూషన్ 100% కనపడుతుంది. అద్వానీ లీడర్స్ అందరినీ పెంచాడు. వెంకయ్యనాయుడు కానీ, అనంతకుమార్ను కానీ, రాజ్నాథ్ సింగ్ని కానీ, సుష్మా స్వరాజ్ని కానీ, అరుణ్ జైట్లీని కానీ, ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ యొక్క ప్రామినెంట్ లీడర్స్ అందరినీ అద్వానీ నిర్మించిన వాళ్ళే. ప్రతి చోట భారతీయ జనతా పార్టీని నిర్మించాడు ఆయన.
అంత గొప్ప స్థానాన్ని తీసుకొచ్చి చివరి దాంట్లో అతను చాలా తొందరపాటుగా వ్యవహరించాడు. అక్కడ వ్యూహాలు ప్రతివ్యూహాలు సరిగా వేయలేకపోయాడు ఆయన. పి నరసింహరావు గవర్నమెంట్ పడగొట్టేందుకు ప్రయత్నించిన దగ్గర నుంచి సోనియా గాంధీ హయాంలో చేసిన కొన్ని చర్యల వల్ల కూడా, తొందరపాటు చర్యల వల్ల కూడా ఆయన రాలేకపోయాడు.